సంవత్సరం మొత్తం మనం దీపారాధన చేసే ఫలితము ఈ ఒక్కరోజు కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తే వస్తుందండి. ఈ కార్తీక పౌర్ణమినే త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. అలా ఎందుకంటారంటే ఆ రోజే పరమేశ్వరుడు త్రిపురాసురుణ్ణి సంహరించాడు. శంకరుని గొప్పతనం నారదుడి ద్వారా విన్న ఈ రాక్షసుడు పరమేశ్వరుడి మీద అసూయ చెందాడు. త్రిపురాసురుడు కైలాస పర్వతం మీదకి వెళ్ళి తనతో యుద్ధానికి రమ్మనమని పరమేశ్వరుణ్ణి పిలుస్తాడు. లోకకంటకుడైన ఆ రాక్షసుణ్ణి పరమేశ్వరుడు 3 రోజుల పాటు తీవ్ర యుద్ధం చేసి సంహరిస్తాడు. పరమేశ్వరుని ఆ విజయానికి సంకేతంగా స్త్రీలు కార్తీక పౌర్ణమి రోజు తులసి మొక్క దగ్గర 720 ఒత్తుల దీపాన్ని పెడతారు. కొంతమందికి దీపావళి నోములు ఉంటాయి. కొంతమంది కేదార నోములు, వ్రతాలు కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున వెన్నెల పారాయణం